శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాస శోభ కనిపిస్తోంది. ఉదయం నుంచి అమ్మవారికి విశేష అర్చనలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఆలయం మొత్తం సర్వాంగ సుందరంగా అలంకరించారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు విశేషంగా వచ్చి అమ్మవారిని ఆరాధిస్తున్న పరిస్థితి ఉంది. మార్గశిర మాస ఉత్సవాల తర్వాత ఈ శ్రావణ మాస ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది 5 శుక్రవారాలు పడడంతో భక్తుల ఆనందానికి కొదవలేదు. అదే మనం చూసినట్లయితే ప్రారంభం రోజే శుక్రవారం పడడంతో విశేషంగా ఉదయం నుంచి భక్తులైతే వచ్చి అమ్మవారిని స్వయంగా అర్చించుకునే సందర్భం అయితే ఇక్కడ మనం చూస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు భక్తుల కోసం ఆలయ దేవస్థానం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. కొద్దిసేపటి క్రితమే కుంకుమ పూజలు కూడా ఎంతో వైభవంగా నిర్వహించారు. ప్రస్తుతం ఆలయ ప్రధాన వేద పండితులు భీమశంకర శాస్త్రి గారు మనతో ఉన్నారు. ఈ శ్రావణ మాస వైభవం ఏ విధంగా ఉండబోతుంది ఆలయంలో అనేది తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఈరోజు శ్రావణ మాసం వేళ అందరూ భక్తులు వచ్చి అమ్మవారిని మొక్కుకుంటున్న పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్రలో ఎలా దైవంగా అమ్మవారి పూజలు ఎందుకుంటున్నారు, అమ్మవారి వైభవం గురించి ఒకసారి మాకు తెలియజేస్తారా? మొట్టమొదటగా అమ్మవారికి నమస్కరించి ఈ ప్రసార మాధ్యమాన్ని వీక్షిస్తున్నటువంటి భక్త మహాశయులకు 50 మందికి కూడా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు మెండుగా ఉండాలి అని చెప్పి ఆశీస్సులు శుభాభినందనలు తెలియజేస్తూ శ్రావణమాస వైభవము అన్నారు. విభవ వైభవము, వైభవము అంటేనే వైభవలక్ష్మి అని, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చేతనే వైభవం కలుగుతుంది అని. లక్ష్మి అంటే సంపత్తే అనుకోకండి, చక్కనైనటువంటి ఆరోగ్యము, చక్కనైన రూపము, శారీర దారుఢ్యము, వాక్పటుత్వము, విద్య, వివాహము, సంతానము, చక్కనైన సత్ప్రవర్తన, ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహోపమైనటువంటి విభూతులు. అటువంటి వైభవాన్ని ఇంకా పునరుద్ఘాటించేటువంటి చక్కనైన సమయం ఏది అంటే వర్ష ఋతువు. శ్రావణ మాసంలో శ్రావణము, భాద్రపదము, వర్ష ఋతువు అని అంటే దేవతలు అనుగ్రహాన్ని వర్ష రూపంలో ప్రకృతికి అందించి చక్కనైనటువంటి పుష్పములు, ఫలములు కూడా వచ్చేటువంటి చక్కనైన సమయం ఇది. ఈ వర్ష ఋతువులో శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. సాధారణంగా సంవత్సరాల నుంచి పంచాంగం వచ్చేటప్పటికి శ్రావణ మాసం ఎప్పుడండి, పెళ్ళిళ్ళ ముహూర్తాలు ఎప్పుడున్నాయని. ఒక మార్కెట్ కానీ, ఒక విద్యా వివాహాలకు కానీ, ఉపనయనాదులకు కానీ, శుభకార్యాదులకి మంచి పనులు చేయడానికి ఏది శ్రావణ మాసం గొప్పది. తర్వాత మార్గశిర మాసము, మాఘమాసము. అటువంటి శ్రావణ మాసం ఈ సంవత్సరం శుక్రవారంతో ప్రారంభమైంది. ఇంకా ఎంతో ఆనందదాయకంగా ఉన్నది. తెల్లవారుజాము నుంచి కూడా అమ్మవారి యొక్క దేవాలయంలో అమ్మవారికి మేలుకొలుపు కలిపి పంచామృతముల చేత అభిషేకించి లక్ష్మీ సహస్రనామాదుల చేత అర్చించి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి దర్శనాన్ని భక్తులకు ఇవ్వడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి వచ్చినటువంటి 50 మంది ఉభయదాతల చేత సంకల్పం చెప్పించి లక్ష్మీ సహస్రనామాదులతోటి అమ్మవారికి ప్రీతిగా ఆమె అనుగ్రహం కలగగలిగితే అవిద్యావంతుడు విద్యావంతుడు అవుతాడు అని, ఆమె అనుగ్రహం కలిగితే ఐశ్వర్యం లేనటువంటి వాడు రేపు గొప్ప మహదైశ్వర్యం కలుగుతుంది అని, సంతానం లేనటువంటి వాడు సంతానం కలుగుతుంది అని, ముఖ్యంగా వ్యాపారంలో ఏ రకమైన ఒడిదుడుకులు లేకుండా చక్కగా వచ్చినటువంటి ఆ ఐశ్వర్యం నిలబడాలి అంటే ఇటువంటి పనులు చేయక తప్పదు అని మనకి ఏనాడో మహర్షులు ఈ చక్కనైనటువంటి సనాతన ధర్మం ప్రకారంగా శ్రావణ మాసంలో పూర్ణిమ, ఏకాదశి, వరలక్ష్మీ వ్రతం ఇటువంటివి ఏర్పాటు చేసి ఇవన్నీ ఉన్నటువంటి కారణం చేత శ్రావణ మాసాన్ని చాలా అత్యంత శ్రద్ధలతో లక్ష్మీనారాయణుని అర్చించండి అని చెప్పారు. ఆ అర్చించడానికి వైకుంఠంలో ఉన్నటువంటి పాదసేవలో ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారు భక్తులను అనుగ్రహించిన నిమిత్తం ఈ భూలోకంలో అనేక శక్తిపీఠములుగా, సిద్ధపీఠములుగా, మహాలక్ష్మి పీఠములుగా వెలిసినది. ఎక్కడో కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు అనుకుంటారు. ఆమెతో పాటుగా ఆమె కంటే ముందరే మనకు ప్రాంతంలో ఉత్తరాంధ్రలో ఏకైక ఇలవేల్పుగా ఆమె స్వయం వ్యక్తముగా ఆవిర్భవించినటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం కనక మహాలక్ష్మి అమ్మవారి క్షేత్రం. మీరు ఒక్కసారి అమ్మవారి యొక్క దర్శనానికి రండి, అలాగే పంచామృతంలో పాల్గొనండి. ఈ శ్రావణ మాసంలో జరిగేటువంటి కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఏ రకంగా ఎంత శీఘ్రంగా మీ యొక్క మనోభీష్టములు నెరవేరుతాయో వచ్చిన తర్వాత ఒక నెల్లాళ్ళ లోపలనే, వారం రోజుల లోపలనే మీరు చేసినటువంటి
ఆ భక్తి శ్రద్ధల ప్రధానంగా అనుగ్రహించేటువంటి చక్కనగా భక్తుల మీద శిరులు కులిపించేటువంటి తల్లి కొంగు బంగారుగా ఉండేటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయంలో నేటి నుంచి నెల్లాళ్ల పాటు అందరి చేత కూడా ఈ కుంకుమార్చనలు మహాలక్ష్మి హోమం చక్కగా జరిపించడానికి దేవస్థానం వారు సంకల్పించారు. యథాశక్తిగా ఈ మాసంలో ఒక్కమారైనా లేదు 3 సార్లైనా 5 సార్లైనా ఈ అమ్మవారి యొక్క విశేష ఆరాధనల్లో చేసి చాలామంది అడుగుతున్నారు, ఏమండి శ్రావణ మాసంలో మా ఇంటి దగ్గర చేసుకుంటాం కదా అది సరిపోదా అని. అంటే కలవు సంఘే శక్తి అని. ఇప్పుడు ఒకళ్ళు వెళ్ళి ప్రార్థన చేసింది వేరు, వందలాది మంది వేలాది మంది చేసేటప్పటికీ అమ్మవారు విశాఖపట్నంలో ఇంతమంది భక్తులు నా గురించి ఉన్నారు అని ఆమె అడిగినటువంటి వరములు యావత్తు కూడా ఇచ్చేటువంటి సందర్భములు ఉన్నాయి కనుక ఇటువంటి గొప్ప మహదైనమైనటువంటి అవకాశాన్ని అందరూ కూడా జారవిడుచుకోకుండా వచ్చి అమ్మవారికి ప్రీతిపాత్రుడు కావలసినదిగా దేవస్థానం తరపున తెలియజేస్తారు. స్వామి, సనాతన సాంప్రదాయంలో మహిళలు తమ సౌభాగ్యాన్ని కోరుకుంటారు, భగవంతుని అంతకుమించి ఏం కాదు. అంటే కుటుంబం బాగుండాలి, భర్త బాగుండాలి, పిల్లలు బాగుండాలని. ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజు చేసే క్రతువు ఏంటి స్వామి? వాటికి ఎంత ప్రాధాన్యత? వరలక్ష్మీ వ్రతము అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి వ్రతం. అది లక్ష్మీ పురాణము అనేటువంటి దాంట్లో పూర్ణిమకు ముందరగా వచ్చేటువంటి శుక్రవారం నాడు అంత క్రితం రోజు నాడు రాత్రి చారుమతి అనేటువంటి ఒక పతివ్రత శిరోమణికి స్వప్నంలో దర్శనమిచ్చి రేపటి రోజున పూర్ణిమకు ముందరగా వచ్చేటువంటి శుక్రవారం లక్ష్మీ వ్రతం. అది ఎవరు ఏ ఏ కోరికలతో చిన్న చిన్న కోరికలు ఉంటాయి, అటువంటి కోరికలని ధర్మ సంబంధమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలని అనుగ్రహించడానికి ఆ లక్ష్మీ అమ్మవారు వరలక్ష్మీ రూపం దాల్చి, వరము అంటే కోరికలు కదా, అటువంటి కోరికల యావత్తును కూడా భక్తులకి అనుగ్రహించడానికి వరలక్ష్మీ రూపంలో ఈ చారుమతి అనేటువంటి ఆమెకు ఆ స్వప్నంలో దర్శనమిచ్చింది అని, ఆ చారుమతి స్వప్న వృత్తాంతాన్ని ఆ గ్రామంలో ఉండబడినటువంటి సమస్తమైనటువంటి స్త్రీలకు తెలియజేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి స్త్రీలను కూడా ఆహ్వానించి వారందరితో కూడా కూర్చుని వేలాది మంది అమ్మవారిని ప్రకృత్యాది అష్టోత్తర నామముల చేత అర్చించినటువంటి కారణం చేత వారికి సౌభాగ్యము అంటే మంగళసూత్రములు, నానుతాడు, పుస్తలతాడు, హారములు, పాదములకు సంబంధించినటువంటి పట్టీలు, కర్ణాభరణములు మొదలుగా కలిగినటువంటి ఆభరణములు యావత్తు కూడా అనుగ్రహించింది అని. అలాగే స్త్రీ మొట్టమొదటిగా కోరుకునేటువంటి ముత్తైదువ అంటారు, అంటే 5 సౌభాగ్య ద్రవ్యములు అని పసుపు కుంకుమలు, మెట్టెలు, మంగళసూత్రము, ఈ 5 సౌభాగ్యంగా ఉండేలా అనుగ్రహించే తల్లి కనుక వరలక్ష్మి అమ్మవారి యొక్క ప్రాశస్త్యం అది 3వ శుక్రవారం నాడు పడింది. అందుచేత ఆ శుక్రవారం నాడే చేసుకోవాలి, లేదా శుక్రవారం నాడు ఎలాగా మీ ఇళ్లలో మీరు చేసుకుంటారు. అందుచేత ఇంకో శుక్రవారం కానీ గురువారం కానీ లేదా ఆఫీసుల రీత్యా సెలవు లేకపోతే శని ఆదివారాలు ఎప్పుడైనప్పటికీ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసినదిగా తెలియజేస్తాం. ధన్యవాదాలండి, చాలా మంచి విషయాలు చెప్పారు. సనాతన భారతీయ సాంప్రదాయంలో మహిళలు సౌభాగ్యాన్ని కోరుకుంటారు, అలాగే పసుపు కుంకాలు, అలాగే కుటుంబం బాగుండాలని కోరుకుంటారు. అచ్చంగా వరాలు ఇచ్చే తల్లిగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఇప్పుడు వరలక్ష్మిగా పూజలు అందుకుంటున్నారు. ఈ నెల పాటు భక్తులు విశేషంగా హాజరై అర్చించుకునేందుకు దేవస్థానం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా సనాతన వైభవం ఇక్కడ ఉట్టిపడుతుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.